బీఆర్ఎస్ పార్టీగా చెప్పుకోవడం నిజంగా గర్వకారణంగా ఉంది. మరి దాంట్లో భాగంగా ఇవాళ మున్సిపల్ ఎలక్షన్లలో లబ్ధి ఉండాలని ఒక నీచమైన కుటిలమైన కాంట్రాక్టర్ బుద్ధి ఇవాళ ఏదున్నా కూడా స్వలాభం కోసం ఆలోచించేటువంటి ఎమ్మెల్యే మాట్లాడేటువంటి మాటలు నేను బీఆర్ఎస్లోనే ఉన్నాను. అసలు స్పీకరు ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో కూర్చొని అసలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినట్టు ఇవాళ నడిపిస్తూ మళ్ళీ దీన్ని అనర్హత పిటిషన్ కొట్టివేస్తున్నాం, దీంట్లో ఎటువంటి ఆధారాలు లేవు అని చెప్పేసి చెప్పడం ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేసినట్టుగా, ఇది నిజంగా కూడా రాబోయే తరాలకు మరి మంచి చూపించాలన్నా ఇది చెడు మార్గంలో ఇలా ప్రజాస్వామ్యం పోతున్నా కూడా మరి చట్టం న్యాయం బతికి ఉందా ఏం చేస్తుందో అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఇలా జైత్యాల సంజయ్ కుమార్ మాట్లాడినటువంటి మాటలు నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యే అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయితే నీ చుట్టే ఏమో కాంగ్రెస్ కండువలు కప్పుకొని మరి అభ్యర్థులు నిలుచుంటారు, నువ్వు ఒక్కరివే కండువ కప్పుకోకుండా నిలుచున్నావు. మరి అదే నువ్వు బీఆర్ఎస్ కండువ కప్పుకొని కూర్చొని ప్రెస్ మీట్ మాట్లాడొచ్చు కదా. నువ్వు నిజంగా బీఆర్ఎస్ అయితే కేసీఆర్ భూమి ఉన్నటువంటి మరి టీఆర్ఎస్ కండు వేసుకొని నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అని చెప్పేసి తెలంగాణ భవన్ జైత్యాల జిల్లాలో కేసీఆర్ కట్టిండు. ఈ భవన్ కంచి ప్రెస్ మీట్ పెట్టు నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని నీకు దమ్ముంటే. అక్కడ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో కూర్చొని వెనుకనేమో మొత్తం కూడా పిసిసి మహేష్ కుమార్ గౌడ్ రేవంత్ రెడ్డి ప్రోటోకాల్ ఏమో అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క సంబంధించినటువంటి వ్యక్తులు వేసుకొని నేను అక్కడ కేసీఆర్ ఫోటో లేదు అసలు ఇస్తలేదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. నిజంగా కూడా ఎంత ఘోరమైన మాటలు. నీకు నచ్చితేనేమో కాంగ్రెస్ మొన్న కరీంనగర్ నడి బొడ్డున ఒక మీటింగ్ జరిగితే అక్కడ మంత్రులు ఉన్నారు, అందరు ఉన్నారు. మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు అడిగితే నువ్వు ఏ పార్టీ బాయ్ అంటే అవునే కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి మాట్లాడారు. అంటే కూటమి ఒక మాట మాట్లాడేటువంటి ఒక కొత్త విచారం లెక్క ఇలా జైత్యాల ప్రజలను ఎలక్షన్లో ఓట్లు రాబట్టడానికి మరి ఇలా నేను బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి కేసు ఓట్టేసుకోవాలని చెప్పేసి నీ కాంట్రాక్టర్ల కోసం నీ కమిషన్ల కోసం పార్టీ మారినా అని చెప్పేసి అది అందరికీ తెలుసు. నువ్వు రా మరి నేను బీఆర్ఎస్ పార్టీ అంటే నేను ఎవరద్దంటూ బీఆర్ఎస్ పార్టీ అయితే జిల్లా పార్టీ ఆఫీస్లో మరి జిల్లా పార్టీ అధ్యక్షుడు ఉన్నారు, రా మరి సంజయ్ కుమార్కు సవాల్ విసురుతున్నాం జిల్లా పార్టీ ఆఫీస్ నుంచి. ఇవాళ జిల్లా పార్టీ అధ్యక్షులు మేము మున్సిపల్ ఎలక్షన్ల కోసం ఇక్కడనే ఉంటున్నాం, రా కండువ వక్తం తెలంగాణ భవన్ తీసుకెళ్తాం, కేసీఆర్ని కల్పిస్తాం. ప్రచార రథం టీఆర్ఎస్ ప్రచార రథంపై ఎట్లయితే గులాబీ కండువా వేసుకొని తిరిగి మన టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు నువ్వు ప్రచారం చేయాలి. నువ్వు టీఆర్ఎస్ ఎమ్మెల్యే అయితే నిజంగా నీకు ఏది కూడా షేమ్ అనేది లేకుంటే నేను బీఆర్ఎస్లోనే ఉన్నానంటే నువ్వు పక్కకున్న వాళ్ళను పక్కకెట్టి కాంగ్రెస్ కండువా కప్పుకున్న వాళ్ళని పక్కకెట్టి మరి నీ కోసం నీ గెలుపు కోసం చెమటాల్చినటువంటి మరి బీఆర్ఎస్ కార్యకర్తలకు ఇప్పుడు ఇలా కౌన్సిలర్ అభ్యర్థులు టికెట్లు ఇచ్చినాం వాళ్ళ కోసం నువ్వు ప్రచారం చేయి. మధ్యది నేను ఎవరద్దన్నా కూడా జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో నేను బీఆర్ఎస్ పార్టీలకు ఆహ్వానిస్తున్నాం, వెల్కమ్ అని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఊటకో మాట నరం లేని నాలుగా మాట్లాడినట్టు నువ్వు వచ్చిన తర్వాత రాజకీయాల్లో విలువలు లేకుండా పోయినా, ఎథిక్స్ లేకుండా పోయినా ఇవాళ జైత్యాలు ఏ పార్టీలో ఉన్నావో సరిగ్గా చెప్పుకోలేని దుర్మార్గమైనటువంటి అబద్ధాలు నాటు పచ్చి అబద్ధాలు. ఇంతకుముందు ఒక రిపోర్టర్ అయినట్టు కాంట్రాక్టర్ షాడో కాంట్రాక్టర్ అని పేరు పెట్టినా ఇలా పాపం రిపోర్టర్లకు కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. నువ్వు ఏ పార్టీలో ఉన్నావో కూడా తెలుస్తలేదు, తక్కువ మాట మాట్లాడవద్దు. నీ వెనుకనేమో కాంగ్రెస్ పార్టీ బొమ్మలు, నువ్వు చెప్పేదేమో నేను కాంగ్రెస్ పార్టీ అంటావు, ఓసారేమో బీఆర్ఎస్ అంటావు. ఇలా పరిస్థితి ఎంత అధ్వానంగా ఎంత నీచమైన స్థితికి వచ్చింది అని అంటే మేము గెలిపించిన ఎమ్మెల్యేను ఎవరు పడతారు పూని బతుకు చేయడం అనే పరిస్థితికి తీసుకొచ్చుకున్నంటే నువ్వు ఒక ఎమ్మెల్యేగా ఇదో బతుకాలనే విధంగా మాట్లాడుతూ ఉన్నారు అందరూ కూడా. మన బీజేపీ నుంచి వాళ్ళు మాట్లాడారు, వీళ్ళు మాట్లాడితే మేము గెలిపించినాం కన్ను వేసుకొని ఇలా జైత్యాల పట్టణ ప్రజలు జైత్యాల రూరల్ జైత్యాల కాన్స్టిట్యున్సీ మరి కష్టపడితే గెలిచిన ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని చెప్పుకోవడానికి కూడా ఒక చాలా చిక్కుచేటుగా అనిపిస్తుంది. నువ్వు నిజంగా ఇప్పటికైనా కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అంటున్నావు కదా, మరొకసారి చెప్తున్నా రా జిల్లా అధ్యక్షులు గారు ఉంటారు, తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టు, రేపటి నుంచి ప్రచారం చేద్దాం. చలో నేను వస్తా, జిల్లా అధ్యక్షులు వస్తారు, మన ఎమ్మెల్సీ గారు అందరం కలిసి ప్రచారం చేద్దాం, మన అభ్యర్థులు ఉన్నారని చెప్పేసి సవాల్ విసురుతూ ఉన్నాం. మరొకసారి కూడా చూపిస్తూ ఉన్నాం. ఈయన పక్కపంటున్న వాళ్ళందరేమో కాంగ్రెస్ కండు ఎమ్మెల్యేనేమో కూడా దీన్ని గమనించాలి. ఇలా ప్రజలను కూడా మభ్య పెడతా ఉన్నాడు.
అభివృద్ధి మాత్రం ఎక్కడనే అభివృద్ధి. ఇవాళ అడిగినట్టు మెడికల్ కాలేజ్ ఎవరి హయాంలో వచ్చింది? 600 కోట్లు కేసీఆర్ హయాంలో వచ్చినాయి. ఇలా డ్రగ్స్ కూడా మేము ఫౌండేషన్ ఇచ్చినాం, నా పేరుతో సహా అక్కడ ఉన్నాయి. ఆ రోజు నాకు పేరు వేయద్దని చెప్పేసి లొల్లి పెట్టుకున్నాం. ఆ రోజు పెట్టుకున్నా కూడా ఆ రోజు కేసీఆర్ నాయకత్వంలో బరాబర్ గౌరవంగా రాజ్యాంగబద్ధంగా జడ్పీ చైర్మన్ ఫోటో ఉన్నది. ఎక్కడనే అభివృద్ధి మంత్రంతో మాయ మాటలు చెప్పి బూటకం మాటలు చెప్పి ఇలా పగటి వేషగాడు లెక్క అప్పుడోసారి ఇప్పుడోసారి ఒక వేషగాన్ని అనిపించినట్టు అనిపిస్తుందని ప్రజలు నవ్వుకుంటున్నారు. మరొకసారి సవాల్ చేస్తున్నాం, రా కండవ కేసీఆర్ దగ్గర పోదాం, నీ బీఆర్ఎస్ ప్రచారాత ఉంది కదా ఎమ్మెల్యే ఎలక్షన్లు తిరిగి దాంట్లో నిరువు మేమందరం కూడా ఎక్కుదాం, మన అభ్యర్థులను గెలిపించుకుందాం అని చెప్పేసి సంజయ్ కుమార్కు సవాల్ చేస్తూ ఉన్నాం. పార్టీ మీరు కాదంటేనే వేరేవాడు మీరు తీసుకొచ్చి ఇప్పుడు పోయిన వాళ్ళు కూడా ఎవరైనా వెళ్ళిపోయినాడు మళ్ళీ పార్టీకి వస్తారు, మా కౌన్సిలర్ వాళ్ళు వస్తా అంటే కూడా మేము అడిగి తీసుకోవాలని చెప్పినా మీరు తీసుకొచ్చి సార్ నాకు వనకత్తాడు సార్, మీ ఎంత కూర్చొని పెట్టుకుంటాం సార్, ఆయన ఉంటే నాకు 4 ఓట్లు పడతాయంటే మీరు తెస్తే తీసుకుంటాం. కానీ మేము మాత్రం పార్టీలో ఎవరు తీసుకున్నాం. ఎమ్మెల్యే పరిస్థితి కూడా కేసీఆర్ అదే చేయమంటాడు. ఎందుకంటే క్యాడర్ లేక కాదు, సభ్యులు లేక కాదు, బీఆర్ఎస్ పార్టీలో ప్రేమ లేక లేరు. ఉన్న దాంట్లో 60 లక్షల 70 లక్షల సభ్యతం చేసాం. మళ్ళీ ఇప్పుడు సభ్యతం స్టార్ట్ అవుతుంది. ఎంతోమంది నాయకులు, ఒక నాయకులతో నాయకుడు ఎదుగుతాడు. ఒక నాయకుడు ఉన్నాక ఒక నాయకుడు తొక్కివేయబడ్డ నాయకులతో ఎదుగుతారు, ఎదిగి వాళ్ళే ఎమ్మెల్యే అవుతారు. లాస్ట్ ప్రశ్న, నియోజకవర్గంలో జరుగుతున్న 100-150 కోట్ల పనులు ఒక ఏకైక కాంట్రాక్టర్ గౌరీ శంకర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎవరో చెప్పగలుగుతారా? సింగిల్ టెండర్ 3% ఎక్సెస్ 14% ఎస్టిమేషన్ దాదాపు అంటే దాదాపు 50-60 కోట్లు సంపాదించింది ఇప్పటి వరకు మీ ఎమ్మెల్యే కండువా మార్చి. ఇది మీ పార్టీ ఘనతనా లేకపోతే ఆయన గొప్పతనమా? ఎట్లా చూస్తుంది ఇది? ఎవరు గౌరీశంకర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీకేమన్నా ఐడియా ఉందా? నాకంటే నా దగ్గర కూడా 2 వర్క్స్ చేసాడు గౌరీశంకర్ ఆయన. లేదు ఇతరికి మా మార్కెట్స్ చేసాడు, కోట్ల పెట్టుబడి చేసాడు. ఇప్పుడు చూస్తే ఆయన ఏదో వాళ్ళు ఎప్పుడు పాట అంగీంటాను. ఎందుకంటే నాకు వస్తాను పూర్తి తెలియని అబద్ధాలు ఆయన మాట్లాడి తప్ప కూర్చొని నాకు కాదు. ఇక అది ప్రజలు గ్రహిస్తారు, మీకు కూడా తెలుసు. మరి ఆయన కాంట్రాక్టర్, ఆయన గిరామీ కాంట్రాక్టర్ నాకు కూడా తెలియదు. ఆయన దాని మీద మాట్లాడితే ఏమంటే మన అన్నాడు కదా విధాన కాంట్రాక్టర్, అదే కాంట్రాక్టర్ ఆయన ధైర్యంగా చెప్తాను. 30 ఏళ్ళు కాంట్రాక్ట్ చేసి ప్రజల్లో పెంచాను. 30 ఏళ్ళు కాంట్రాక్ట్ చేసినా ఎక్కడ కాంట్రాక్ట్ చేసినా ఇట్లా చెక్కు చెదరకున్నాను. 50 ఏళ్ళ కింద చేసిన బ్రిడ్జులు కాదు, నా కొట్ల వరకు బ్రిడ్జులు కట్టాను. ధర్మారం బ్రిడ్జని 84-85లో కట్టాడు. దాదాపు 40-45 ఏళ్ళు అవుతుంది. చెక్కు చేరాడు. ఎన్నో 100 లక్షలు ఇక్కడ చేసినాడు. కానీ మేము వర్క్ చేస్తాను చెప్పుకుంటాను. అదే జీవితంలో దాంట్లో రూపాయి చంపుకొని స్థాయికి వచ్చింది. నేను కోటేశ్వరం అని చెప్పుకోలేపటి కూడా నా తాత గీదు ఉండే, నా తండ్రి గీదు ఉందని చెప్పలేదు. అందరూ సామాన్యుడే. సామాన్య కుటుంబం, సామాజిక వర్గంలో పుట్టినా, నేను చిన్నగా పుట్టింది సామాన్య కుటుంబంలో, సామాన్యంగా ఎదిగినా. అందుకే ప్రజలను ఇవ్వాల 4 సార్లు ఇప్పుడు మనం నా కొడుకులు పెట్టుకుని 5 సార్లు ప్రజలు నా కొడుకుల వరకు గెలిపించలేదు. ఎక్కడ కూడా ఇటువంటి అవినీతి ఎవడో పట్టణాలు ఎవరైనా ఓటు క్రాస్ అవుట్ చేసిందని వీడని ఇవ్వాలని 7 కోట్లు తీసుకున్నాను అన్నారే. 7 కోట్లు తీసుకున్నారు భూమి చేయడం బాబు. అలాగే 7 కోట్లు మీకే ఇస్తారని దండం పెట్టి ప్రజలు కూడా ముక్కు రాస్తారు, అది కూడా వెళ్ళిపోతాను కూడా చెప్పిన. అపాదేశం మీరు దొంగ అంటే వాడు దొంగతనం ప్రూఫ్ అయితే కావాలి కదా. ఎటువంటి అవగాహన కానీ ఎక్కడ కూడా ఎవ్వరు ఏ బట్టి చూపించామని మేము ఎన్నేళ్ళలో 25 సంవత్సరాల నుంచి రాజకీయంలో 28 సంవత్సరాలు అయింది. ఏ బట్టి చూపేదే. ప్రజల కోసం ఉన్నాం. ప్రజల కోసం ఏం పని చేసినా ప్రజలు 4 సార్లు కనిపించారు. నా కొడుకు కూడా ఇవ్వాలనేసి ఫస్ట్ సంపాదించుకుంటాం, డాక్టర్ సంపాదించుకుంటాం. రాత్రి మీరు కూడా 11 గంటలకు ఆపరేషన్ చేసి సంపాదించుకుంటాం. కానీ నా కొడుకు సేవేయాలని వచ్చింది. ఎక్కడ ఏ బట్టి చూపించే మచ్చ రానియాడు, మచ్చ రాదు. ఇప్పుడు ఏదైతే స్పీకర్ గారు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు స్పీకర్ గారికి పెద్ద మనిషి పెద్ద హోదాలు అడిగినట్టు ఆయన వనలే కానీ కళ్ళకు గంతులు కట్టుకున్నాడు. న్యాయానికి గంతులు న్యాయదేవతకు ఏదైతే గంతులు కట్టి జరుగుతారో కళ్ళకు గుడ్డ కట్టుకొని ఉన్నాడు కనుక ఆయన చెప్తున్నాడు. ఎక్కడికైనా అభివృద్ధి కోసం పోతున్నాడు. అభివృద్ధి కోసం పోతే కళ్ళ తప్పుకుంటే వాళ్ళు ఎంబడి పెట్టుకుంటే అభివృద్ధి ఏం అభివృద్ధి చేస్తున్నారని జగిత్యాల ప్రజలకు తెలుసు ఏం చేసినాము. మరి ఆ పాత పనులు నడుపుతున్నాయి కానీ కొత్త పనులు తీసుకొచ్చిన ఏం లేదు. కొత్త పనులు ఏదో నీ స్వలాభం కోసం ఏమైనా తెచ్చుకోవచ్చు. స్వలాభం కోసం ఏమైనా పనులు తెచ్చుకొని మీరు అన్నట్టు ఇప్పుడు అదేదో ఆ కాంట్రాక్ట్ చేసుకొని ఇంకేమైనా లావాదేవీలు ఉండొచ్చు. కానీ కాకపోతే అభివృద్ధి అనేది కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే జగిత్యాల జిల్లాను ఒక జిల్లాగా ఏర్పాటు చేసి ఆయనకు ఒక స్వప్నం ఉండే జగిత్యాల జిల్లాని ఈ విధంగా అభివృద్ధి చేయాలని చెప్పి అన్ని అభివృద్ధి చేశారు. కొండగట్టు విషయంలో కానీ, ధర్మపురం విషయంలో కానీ డబ్బులు కూడా రిలీజ్ చేస్తుంటారు. ఎలక్షన్లు వచ్చినాయి, అయిపోయినాయి. దాన్ని ఆపేసి మళ్ళీ అభివృద్ధి కొత్త తీసుకుంటా మేము చెప్తున్నాం చెప్పుకుంటూ కొత్త
పాపం రేవంత్ రెడ్డి పిలుపాలని ఏం రావడం అయితే అవుతుండొచ్చు పరిస్థితే జగన్ ప్రజలు సంతోషపడతారు అదేం లేదని గొప్ప పార్టీ మారి చేసాం అన్నది బాధపడే తప్పితే నువ్వు ఫండ్స్ ఇల్లున్నదే వస్తుంది అన్నున్నదే వస్తుంది కొట్లాడితే వస్తుంది ఎందుకంటే రైట్స్ మనం ప్రజాప్రతినిధిగా ప్రజలు ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యేగా కొట్లాడే హక్కు ఉంటుంది. నాకు ఎందుకు ఈ ఫండ్ నాకు కాన్షియస్ అని చెప్పి అడిగే హక్కు ఉంటుంది. నేను కూడా అపోజిషన్ 2009 నుంచి 2014 దాకా కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యే ఉన్నా కానీ ఎక్కడ ఆగలే అభివృద్ధి అనేది తీసుకొచ్చిన పోయి ఎట్లా ఇయర్ సార్ అని కొట్లాడి తీసుకొచ్చిన నేను వాళ్ళు 100 ఇస్తే కనీసం నేను 90 తీసుకొచ్చుకున్నాను. కాంగ్రెస్ వాళ్ళకి 100 ఇచ్చినా 90 తెచ్చుకున్నా. నేను ఉన్నప్పుడే 2009 నుంచి 14 వరకు అన్ని నేను డబుల్ రోడ్ చేసుకున్న మ్యాక్సిమం అక్కడ ఎన్ని చేయాలో నేను అభివృద్ధి చేసుకున్నాను. ఉన్న పార్టీ మీరు కాదంటేనే మీరు తీసుకొచ్చి ఇప్పుడు పోయిన వాళ్ళు కూడా ఎవరైనా నిండిపోయిన వాడు మళ్ళీ పార్టీకి వస్తాను మా కౌన్సిలర్ నుంచి వాళ్ళు వస్తా అంటే కూడా మేము నన్ను అడిగి తీసుకోవాలని చెప్పినా మీరు తీసుకొచ్చే సార్ నాకు వనకత్తాడు సార్ మీ ఎంత కూర్చొని పెట్టుకుంటాం సార్ ఆయన ఉంటే నాకు 4 ఓట్లు పడతాయంటే మీరు తెస్తే తీసుకుంటాం కానీ మేము మాత్రం పార్టీలు ఎవరు తీసుకున్నాం. ఎమ్మెల్యే పరిస్థితి కూడా కేసీఆర్ అదే చేయమంటాడు. ఎందుకంటే క్యాడర్ లేక కాదు, సభ్యులు లేక కాదు, టీఆర్ఎస్ పార్టీలో ప్రేమ లేక లేరు. ఉన్న దాంట్లో 60 లక్షల 70 లక్షల సభ్యతం చేసాం. మళ్ళీ ఇప్పుడు సభ్యతం కూడా స్టార్ట్ అవుతుంది. ఎంతోమంది నాయకులు ఒక నాయకుడితో నాయకుడు ఎదుగుతాడు. ఒక నాయకుడు ఉన్నాక ఒక నాయకుడు తొక్కివేయబడ్డ నాయకులతో ఎదుగుతారు. ఎదిగి వాళ్ళే ఎమ్మెల్యే అవుతారు. లాస్ట్ ప్రశ్న, నియోజకవర్గంలో జరుగుతున్న 100-150 కోట్ల పనిలో ఒక ఏకైక కాంట్రాక్టర్ గౌరీ శంకర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎవరో చెప్పగలుగుతారా? సింగిల్ టెండర్ 3% ఎక్సెస్ 14% ఎస్టిమేషన్ దాదాపు అంటే దాదాపు 50-60 కోట్లు సంపాదించింది ఇప్పటి వరకు మీ ఎమ్మెల్యే కండువ మార్చి. ఇది మీ పార్టీ ఘనతనా లేకపోతే ఆయన గొప్పతనమా ఎట్లా వస్తుంది? ఎవరు గౌరీశంకర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీకేమన్నా ఐడియా ఉందా? నాకంటే నా దగ్గర కూడా 2 వర్క్స్ చేసాడు గౌరీశంకర్ అని. అనేది ఇంటర్గ్రేట్ మా మార్కెట్స్ చేసాడు, కోట్ల మెట్కలు చేసాడు. ఇప్పుడు చూస్తే ఆయన నేను ఆయన ఏదో వాళ్ళు ఎప్పుడు పాట అంగీంటాను ఎందుకంటే నాకు పూర్తి తెలియని అబద్ధాలు ఆయనతో మాట్లాడి తప్ప కూర్చొని నాతో కాదు. ఇక అది ప్రజలు గ్రహిస్తారు, మీకు కూడా తెలుసు. మరి ఆయన కాంట్రాక్టర్, ఆయన గిరామీ కాంట్రాక్టర్ నాకు కూడా తెలియదు. ఆయన దాని మీద మాట్లాడితే ఏమంటే మన అన్నాడు కదా విధాన కాంట్రాక్టర్, అదే కాంట్రాక్టర్ ఆయన ధైర్యంగా చెప్తాను. 30 ఏళ్ళు కాంట్రాక్ట్ చేసి ప్రజల్లోకి వచ్చినాను. 30 ఏళ్ళు కాంట్రాక్ట్ చేసినా ఎక్కడ కాంట్రాక్ట్ చేసినా ఇట్లా చెక్కు చెదరకుండా 50 ఏళ్ళ కింద చేసిన బ్రిడ్జులు కాదు. నా కొట్ల నియోజకవర్గంలో బ్రిడ్జులు కట్టాను, ధర్మారం బ్రిడ్జని 84-85లో కట్టాను. దాదాపు 40-45 ఏళ్ళు అవుతున్నది. చెక్కు తీరలేదు. ఎన్నో వందలు వచ్చిన ఇక్కడ చేసినారు. కానీ మేము వర్క్ చేసినా చెప్పుకున్నాను. అదే జీవితంలో దాంట్లో రూపాయి అనుకుని స్థాయికి వచ్చింది. నేను కోటేశ్వరం అని చెప్పుకోలేపటి కూడా నా తాతకి ఇది ఉండే, నా తండ్రికి ఇది ఉందని చెప్పలేదు. అందరూ సామాన్యుడే. సామాన్య కుటుంబం, సామాజిక వర్గంలో పుట్టినా, నేను చిన్నగా పుట్టింది సామాన్య కుటుంబంలో సామాన్యంగా ఎదిగినా. అందుకే ప్రజలను ఇవ్వాల 4 సార్లు ఇప్పుడు మనం నా కొట్టుకున్నట్టు 5 సార్లు ప్రజలు నా కొట్ల వరకు గెలిపించారు. కానీ ఎక్కడ కూడా ఇటువంటి అవినీతి ఎవడో పట్టణాలు కూడా ఓటు క్రాస్ అవుట్ చేసిందని వీడని ఇవ్వాలని 7 కోట్లు తీసుకున్నాను అన్నారు. 7 కోట్లు తీసుకున్నారు భూమి చేయరా బాబు. అలాగే 7 కోట్లు మీకే ఇస్తారని దండం పెట్టి ప్రజలు కూడా ముక్కు రాస్తారు. అది కూడా వెళ్ళిపోతాను కూడా చెప్పినాను. అపవాదేశం మీరు దొంగ అంటే వాడు దొంగతనం ప్రూఫ్ అయితే కావాలి కదా. ఎటువంటి అవగాహన కానీ ఎక్కడ కూడా ఎవ్వరు బట్టి చూపించామని మేము ఎన్నేళ్ళలో 25 సంవత్సరాల నుంచి రాజకీయంలో 28 సంవత్సరాలు అయింది. బట్టి చూపేదే. ప్రజల కోసం ఉన్నాం. ప్రజల కోసం ఏం పని చేసినా ప్రజలు 4 సార్లు కనిపించారు. నా కొడుకు కూడా